యువకుల్లో క్రీడలపై ఉన్నటువంటి ఆసక్తిని గమనించినటువంటి కొందరు కోచ్లు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఈ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కూడా పథకాలు తీసుకొచ్చేటువంటి స్థాయికి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా కొంత భారమైనప్పటికీ కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా క్రీడాకారులను తయారు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళే తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు కోచ్లు. ఒకరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కోచ్ సుబ్బారావు గారు, మరొకరు SADSకి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరు కూడా చాలామంది ప్లేయర్లను ట్రైన్ చేస్తున్నారు అథ్లెటిక్స్లో. వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ట్రైన్ చేసినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు ఇప్పటికే జాతీయ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి మెడల్స్ సాధించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడదాం. కొత్తగా క్రీడల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫిట్నెస్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇప్పటివరకు వీళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఫస్ట్ శ్రీనివాస్ గారితో మాట్లాడు. సార్, మీరు చేస్తున్నటువంటి ఈ కృషిని చూస్తే అంటే సొంతంగా డబ్బులు పెట్టుకోవడం కానివ్వండి, మీరు సొంత పిల్లల్లా భావిస్తూ వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉన్నారు. ఏంటి మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పటివరకు మీరు ట్రైన్ చేసినటువంటి పిల్లలు ఎంతమంది ఈ పథకాలు సాధించారు? ఓకే, దగ్గర నా పేరు శ్రీనివాస్. నేను అథ్లెటిక్స్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ గచ్చిబౌలిలో చేస్తున్నాను. నేను లాస్ట్ 12 years నుంచి కూడా కోచ్గా పనిచేస్తున్నాను. 2016 నుంచి కూడా మనకి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అని చెప్పేసి, జనరల్ సొసైటీ అని, ఇట్లా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అని వచ్చాయి. వాళ్ళకి చాలా టాలెంట్ ఉండేది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఉన్న పిల్లల కన్నా కూడా, సిటీలో కన్నా గ్రామీణ స్థాయిలో ఉండే పిల్లలకి చాలా ఫిజికల్గా చాలా పొటెన్షియల్ ఉండేది. అది నేను చూశాను. వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉందిలే, కానీ వాళ్ళకి ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండకపోయేది. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా అనిపించేది. నాకు మంచి పిల్లలు దొరికారు అనే ఆనందం ఉండేది. వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చినా కానీ వాళ్ళకి కొన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. మినిమం వాళ్ళకి ఉండడానికి అకామిడేషను, సరైన ఆహారము, పౌష్టికాహారం ఇవన్నీ కూడా కావాలి. నేను ఆ రోజున నేను ఉన్న పిల్లలలో కొంతమందిని ఐడెంటిఫై చేశాను. అందులో వినోద్ ఒకడు, ఇంకొక అబ్బాయి దిలీప్ అని ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా నేషనల్ సౌజన్లో కూడా మెడల్ గోల్డ్ కొట్టారు. తర్వాత నిర్జాంలో జరిగిన నేషనల్ కాంపిటీషన్లో మెడల్ కొట్టారు. ఈ దిలీప్ అనే అబ్బాయికి కూడా మెడల్స్ వచ్చినాయి. కానీ వీళ్ళని ఎట్లయినా కానీ వీళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళని ఏదో విధంగా మనము కింద మీదో పడి, ఇక్కడున్న తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ వీళ్ళ సాయం తీసుకొని కొంచెం వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ రోజున నేను వినోద్ వాళ్ళ అన్నయ్యకి కానీ వీళ్ళ పేరెంట్స్కి కానీ ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచాము. కానీ తర్వాత మేము ఎంత రూమ్లో ఉన్నా కానీ వీళ్ళకి ఆహారపరంగా చాలా సమస్యలు ఉండేవి. కోవిడ్ టైంలో కూడా వీళ్ళు ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఒక ఫుడ్ తినాలన్నా, లేకపోతే ఇక్కడ ఒక రూమ్ రెంట్ తీసుకోవాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. కానీ చాలామంది ఇక నన్ను చూసి, ఆ పిల్లల్ని చూసి చాలామంది తల్లిదండ్రులు కానీ చాలామంది కూడా ముందుకొచ్చి వాళ్ళకి స్పాన్సర్ చేయడం జరిగింది. నేను చివరగా కోరుకునేది ఏంటంటే, మన దగ్గర క్రీడల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి శిక్షణనిచ్చే కోచ్లు కూడా ఉన్నారు. కానీ లాస్ట్ ఒక 10-15 years నుంచి కానీ ఈ క్రీడాకారులకు కానీ ఈ శిక్షణనిచ్చే కోచ్లకు కానీ ఎటువంటి ప్రోత్సాహం కానీ గవర్నమెంట్ నుంచి లేదు. ఈ మన దగ్గర ఉన్న క్రీడా నైపుణ్యాన్ని సరిగ్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక సరైన విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఫ్యూచర్లో చాలా పథకాలు సాధించవచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకంగా ఉంది క్రీడాకారుల పట్ల, క్రీడల పట్ల. గచ్చిబౌలిలో కూడా లాస్ట్ 10-15 years నుంచి కూడా ఎటువంటి రినోవేషన్ కానీ ఏం జరగలేదు. 2002లో కన్స్ట్రక్ట్ చేసిన అన్నీ కూడా అలాగనే పాతబడిపోయి చిలింబట్టిపోయి ఉన్న పరిస్థితులు ఉండేవి. ట్రాక్ కూడా ఒక కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయలేనంత దుస్థితికి చేరుకున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక లాస్ట్ ఒక 2 monthsలోనే మనకి ఫుట్బాల్కి సంబంధించి కానీ, లేకపోతే ట్రాక్కి సంబంధించి కానీ చరవేగంతో నిర్ణయాలు తీసుకొని ఈ ట్రాక్ని కానీ స్టేడియంని కానీ చాలా బాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాను నెక్స్ట్ 1 monthలో సింథటిక్ ట్రాక్ కూడా వేస్తున్నారు. దీంతో పాటు నైపుణ్యం ఉన్న క్రీడాకారులకి స్టేడియంలో కానీ ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి సరిగ్గా వాళ్ళని చూసుకుంటే మన తెలంగాణకి చాలా ముందు చాలా మెడల్స్, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయిలో కూడా మెడల్స్ వస్తాయి సార్. సుబ్బారావు గారు, మీరు చెప్పండి, మీ జర్నీ ఎట్లా సాగుతుంది? మీ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎలాంటి పథకాలు సాధించారు ఏంటి సార్? నా పేరు జీవి సుబ్బారావు, అథ్లెటిక్స్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్, తెలంగాణ. నా జర్నీ 2009 నుంచి స్టార్ట్ అయింది కోచింగ్ ఫీల్డ్లో. అప్పటి నుంచి నేను ఒక గ్రామాల్లో నుంచి ఆడి నేను ఒక నేషనల్ మెడలిస్ట్గా నేషనల్లో మెడల్ కొట్టి తర్వాత కోచ్గా అయ్యి
ఆ ఆకలి బాధలు నాకు తెలుసు కాబట్టి ఏ ప్లేయరు ఎక్కడ నుంచి వస్తాడు, ఎలా వస్తాడు అనే టాలెంట్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి. దాదాపు నేను ఈ 15 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ 15 సంవత్సరాల్లో చాలామంది ఇంటర్నేషనల్ తయారు చేశాను. అలాగే నేషనల్ మెడలిస్టులని నెంబర్ ఆఫ్ నేషనల్ మెడలిస్టులను తయారు చేశాను. గత 2.5 సంవత్సరం నుంచి నేను తెలంగాణ హైదరాబాద్లో కోచింగ్ స్టార్ట్ చేశాను. అంతకు ముందల మహారాష్ట్ర, భోపాలు, ఢిల్లీ, తర్వాత గుజరాత్లో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. నేను నాది త్రూ అవుట్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్క స్టేట్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడున్న పిల్లల్లో టాలెంట్ని వెలికి తీసి వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సాధించడానికి కావాల్సిన ట్రైనింగ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను జూనియర్ ఇండియన్ టీం కోచ్గా కూడా పనిచేశాను. రీసెంట్గా నేను రష్యా వెళ్ళొచ్చాను, మన దేశం తరపున కోచ్గా వెళ్ళొచ్చాను. అలాగే కొన్ని టోర్నమెంట్స్లో కొన్ని దేశాల్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ఎట్లా తీస్తారంటే 4 years నుంచి 6 years నుంచే స్టార్ట్ అయ్యింది వాళ్ళ యొక్క కెరీర్ అనేది. దేనికి వెళ్ళాలి, ఏ స్పోర్ట్స్కి వెళ్ళాలి. మన దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో మనం ఒలింపిక్స్లోకి వెళ్ళేళ్ళకి మన స్థానం ఎక్కడ ఉన్నామంటే చాలా తక్కువ స్థానంలో ఉన్నాము. అంటే మన దగ్గర నైపుణ్యం లేక కాదు, మనం ఉపయోగించే ట్రైనింగ్ మెథడాలజీ తర్వాత కోచెస్ యొక్క భవిష్యత్తుని ఆధారం చేసుకొని గవర్నమెంట్ ప్రోత్సహిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా కొన్ని దేశాల్లో కోచింగ్తో పాటు వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే కోచింగ్ మన ఎంత ప్లేయర్ అయినా సరే మళ్ళీ జాబ్ల పరంగా మళ్ళీ వాడు ట్రై చేసుకొని ఆ విధంగా తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ చాలాసార్లు అనౌన్స్ చేసింది 2% స్పోర్ట్స్ కోటా ఉంటుందని, కానీ ఎంతవరకు అమలవుతుందని నాకైతే తెలియదు. ఇదే కాకుండా పిల్లల యొక్క టాలెంట్ ఎట్లా ఉండాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి 9 సంవత్సరాల నుంచే వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళలో స్పీడ్ బాగుందా, స్ట్రెంత్ బాగుందా, ఎండ్యూరెన్స్ బాగుందా, కోఆర్డినేషన్ బాగుందా, ఏ కాంపోనెంట్ అయితే బాగుంటుందో దానికి రిలేటెడ్ గేమ్స్ను ఎంచుకొని దాంట్లో నైపుణ్యంగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని భవిష్యత్తులో మన దేశం తరపున మన జాతీయ జెండాని రెపరెపల ఎగరవే విధంగా మన కోచ్లు ట్రై చేస్తున్నారు. దానికి అదేవిధంగా నేను గచ్చిబౌలి వచ్చిన తర్వాత సెలక్షన్ చేసి మంచి టాలెంటెడ్ మన తెలంగాణలో దాదాపు 32 జిల్లాలు ఉన్నాయి. ఈ 32 జిల్లాలలో టాలెంట్ ఎక్కువ మంది మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెట్స్ బాగున్నారు. ఇప్పుడు నేను 95 నుంచి నేను చూస్తున్నాను. సారంగపాణి సార్ కావచ్చు, మన అథ్లెటిక్స్ సెక్రటరీ సారంగపాణి సార్ కూడా లాంగ్ డిస్టెన్స్ రన్నరు. తర్వాత గౌస్ సారు లాంగ్ డిస్టెన్స్ రన్నరు, ఆయన ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేశాడు చాలామందిని. అలాగే సమ్మయ్య, వెంకటేశ్వర్లు, తర్వాత ఎంతో మంది, తర్వాత మన రైల్వే నాగమణి కావచ్చు, వీళ్ళందరూ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సాధించిన వాళ్ళు. అదేవిధంగా మన తెలంగాణలో మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఎక్కువ ఉన్న అథ్లెట్స్ ఉన్నారని భావించి ఆ ఎండ్యూరెన్స్ని ఉన్న అథ్లెట్స్ని ఎవరైతే ఒక గ్రూప్ చేసి శ్రీనివాస్ కావచ్చు, నేను కావచ్చు, మన గచ్చిబౌలి స్టేడియంలో ఒక గ్రూప్ని తయారు చేసి ఇప్పుడు మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో వితిన్ 2 years లాస్ట్ ఇయర్ 2023 సల్లా మహేష్ నల్గొండ వాళ్ళ నాన్నగారు లేరు, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి కావాల్సిన సదుపాయాలు ఒక 3 నెలలు బయట ఉంచి ట్రైనింగ్ చేసి మళ్ళీ వాడిని సాయి సెంటర్లో పెట్టి వాడిని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలో మన ఏషియన్ యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ప్రజెంట్ అథ్లెటిక్స్ని చూస్ చేసుకునే వాళ్ళు ఎట్లా ఉన్నారు, పెరుగుతున్నారా, తగ్గుతున్నారా? సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఇక్కడ పెరగడం తగ్గడం అనేది పక్కకు పెడితే, సో క్రీడాకారులని ఎప్పుడు కూడా గవర్నమెంట్ కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ వీళ్ళు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రోత్సాహం ఎట్లయితుంది? సో క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకి సరైన సదుపాయాలు కల్పించి వాళ్ళకి రేపు పొద్దున్న కెరియర్ ఏంటి అనేది చూపించగలిగితే ఎవరైనా ముందుకు వస్తారు. సో ఈ క్రీడలు నమ్ముకుని వచ్చిన క్రీడాకారులకు కానీ కోచ్లకు కానీ కొంత నిరుత్సాహతే ఉంది. సో మీరు చెప్పండి, సో ఒకసారి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫిట్నెస్ని ఎట్లా కాపాడుకుంటారు వీళ్ళందరూ? సో ఎంత హార్డ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది? దాదాపు మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ జనరేషను స్పోర్ట్స్ తక్కువ ఆడుతున్నారు, మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ యొక్క ఫిట్నెస్ను కాపాడుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు
వాటర్ లెవెల్స్, వాటర్ కానీ, సప్లిమెంట్స్ కానీ, జ్యూస్ కానీ, ఇప్పుడు ఎండ్యూరెన్స్ అథ్లెట్స్కి ఎక్కువగా బీట్రూటు, తర్వాత గ్రేప్స్, తర్వాత ఖర్జూరం ఇవేవి ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి ఐరన్ కెపాసిటీ డెవలప్ అయిపోయి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళకి ఈజీగా రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి సప్లిమెంట్ మంచి డైట్ తీసుకొని మంచి ట్రైనింగ్ చేసి మంచిగా 6 to 8 hours నిద్రపోయి వాడు ఫోకస్ ఆన్ గోల్ మీద ఉంటే వాడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గెలుపొందటం చాలా ఈజీ అవుతుందని నేను అభిప్రాయం. సార్ మీరు చెప్పండి, అథ్లెటిక్స్లో వచ్చిన వాళ్ళు సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? సార్ అథ్లెటిక్స్లో మెయిన్గా మనకి కావాల్సింది ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఈ రైస్ నుంచి కానీ, గోధుమల నుంచి కానీ, జోవార్ కానీ, ఇట్లా మనం అంటే డైలీ మన డైట్లో తీసుకునే ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి సరైన ఇన్స్టెంట్గా పనిచేసే కొన్ని సప్లిమెంట్స్ కూడా వీళ్ళు కొంత స్టాండర్డ్ తర్వాత వీళ్ళకి సప్లిమెంటెడ్గా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో డైలీ వీళ్ళ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇట్లా మినరల్స్ అని ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కార్బోహైడ్రేట్ లోడింగ్ అని ఉంటుంది. అంటే తొందరగా ఇన్స్టెంట్గా మనకి ఏదైతే ఫుడ్ ఎనర్జీని ఇచ్చేవో ఆ పోషకాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న వీళ్ళ పరిస్థితులలో ఇప్పుడున్న క్రీడాకారులకి కొంత ఆహారపరంగా సమతుల్యమైన ఆహారము తీసుకోవడం కుదరట్లేదు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆబ్స్టాకిల్స్ వల్ల. సో చాలామంది క్రీడాకారులు అకాడమీస్లో ఉంటున్నారు. అకాడమీస్లో ఉన్న వాళ్ళకన్నా మన దగ్గర అకాడమీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో అట్లా కాకుండా మన ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా మనకి ఇంతకుముందు ఎట్లా అంటే అక్కడ మనకి స్పోర్ట్స్ గురించి సపరేట్గా ఒక కట్టిన బిల్డింగ్ ఉండేది. సో ఆ బిల్డింగ్ని ఈ లాస్ట్ గవర్నమెంట్లో ఏమైందంటే టీమ్స్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల క్రీడాకారులు అక్కడ ఉండడానికి కానీ ఎవరన్నా ఏదైనా నేషనల్ ఒక జాతీయ స్థాయి కాంపిటీషన్ జరిగినప్పుడు కానీ అక్కడ అకామిడేషన్ కానీ లేకుండా ఉంది. ఇప్పుడు కొంచెం అవస్థగానే ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ కనుక ఆ టీమ్స్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అది కనుక తీసుకొని ఇలా నైపుణ్యం ఉన్న క్రీడాకారులని అక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి సరైన ఆహారం కానీ, ఫెసిలిటీ కానీ, సదుపాయాలు కల్పించినట్లయితే చాలా వరకు స్పోర్ట్స్ డెవలప్ అవుతాయని నా ఒపీనియన్. సార్ మీరు చెప్పండి, అంటే వీళ్ళు ఫిట్నెస్ కాపాడుకోవడానికి జనరల్గా ఎలాంటి వర్కౌట్స్ అనేవి చేస్తూ ఉంటారు? ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఇప్పుడు మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఏరోబిక్ కెపాసిటీ, ఎనరోబిక్ కెపాసిటీ, తర్వాత ఫార్ట్లాగ్, VO2 మ్యాక్స్, ఈ స్లో కంటిన్యూ రన్స్, తర్వాత జిమ్ వర్కౌట్స్, జిమ్లో స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ కావచ్చు, ఇవన్నీ ట్రైనింగ్ మెథడాలజీ. ఈ ట్రైనింగ్ మెథడాలజీని సిస్టమేటిక్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి ఎక్కువై ఒకటి తక్కువ ఉన్నా మనం రాణించలేము. సో వీటితో పాటు సరి అయిన ఆహారం, మన శ్రీనివాసరావు చెప్పినట్టు సరి అయిన ఆహారం, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఏదైనా కానీ ఒక ప్లేయరు డిసిప్లైను, పంచువాలిటీ ఉంటే మనం మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. డే బై డే వాళ్ళ యొక్క టైమింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు నా టైమింగ్ ఫస్ట్ స్మాల్ గోల్స్ అండ్ లాంగర్ గోల్స్. స్మాల్ గోల్స్లోకి వచ్చేలేకి మన ఫస్ట్ నెక్స్ట్ టోర్నమెంట్స్ ఏదైతే ఉందో వాటిలో మనం ఎలా పర్ఫామ్ చేయాలి అనేది స్మాల్ గోల్స్ అనమాట. అది లాంగ్ గోల్స్ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఒలింపిక్స్ లెవెల్లో కావచ్చు ఎలా రీచ్ అవ్వాలి. సో మనము స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఒక్కసారిగా మనం లాంగ్ గోల్స్కి ఎంచుకుంటే మనం కింద పడిపోతాం. సో స్టెప్ బై స్టెప్ ఎక్కడం వల్ల పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్లో బై స్లో డే బై డే మనం ప్రాక్టీస్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు సరైన మంచి ఆహారం తీసుకొని మంచి నిద్ర, తర్వాత దీంతోపాటు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కూడా మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అనేది మన యొక్క ఫిజికల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫిజికల్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. వీటిల్లో రన్నింగ్ ఏబిసిటీ కావచ్చు, లేకపోతే స్ప్రింట్ డ్రిల్స్ కావచ్చు, లేదా ఎనీ గేమ్, ఎనీ యాక్టివిటీ, ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది ఫిట్నెస్. సార్ మీరు చెప్పండి, చాలామంది ట్రైనింగ్లో అంటే అనుకున్న టైం లోపల రీచ్ కాకపోవడం కానివ్వండి, కొన్నిసార్లు గేమ్స్లో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్లేయర్స్ ఈ ప్రెజర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంటారు? ఓకే, సో ఇప్పుడు మనము పోడియం మీద మనము జనరల్గా చూసేది ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్ని. కానీ ఆ ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ రావడానికి త్రూఅవుట్ దగ్గర కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో స్పోర్ట్స్ పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఎట్లా అంటే ఒక స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు.
వీళ్ళకి చదువుకునే స్థాయి నుంచే వీళ్ళకి స్పోర్ట్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి చెప్పవలసి ఉంటుంది. ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. సో లాస్ట్ గవర్నమెంట్స్లో కూడా ఈ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ని కరికులంలో ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. అది ఇంట్రడ్యూస్ చేయకపోవడం వల్ల క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. అంటే ఈ యొక్క క్రీడల మీద ఎడ్యుకేషన్ లేకపోతే ఫర్దర్గా వాళ్ళు చేసినన్ని రోజులు క్రీడలు చేసి తర్వాత వెళ్ళి వేరే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ క్రీడలకు సంబంధించిన ఏదైతే క్రీడాకారులకి చిన్న స్థాయి నుంచే ఈ క్రీడల పట్ల అవగాహన పెంచి ఈ ఫిట్నెస్ మీద కానీ వీటి మీద కానీ మంచి మంచి గ్లోబల్ వైడ్గా మంచి మంచి కోర్సెస్ వచ్చినాయి. ఇట్లాంటి కోర్సెస్ని ఈ క్రీడాకారులకి నేర్పించడం ద్వారా వాళ్ళు కెరియర్లో మంచిగా సెటిల్ అవ్వగలుగుతారు. వీళ్ళని చూసి ఇంకా నలుగురు స్పోర్ట్స్లోకి వచ్చి జాయిన్ అయ్యి స్పోర్ట్స్ని ఎంచుకునే అవకాశం ఉంది సార్. సో ఒక ప్లేయరు గేమ్ మీదనే బాగా డైవర్ట్ కాకుండా మైండ్ ఏకాగ్రతగా ఉండడానికి కానివ్వండి, సో ఓడిపోయినప్పుడు ప్రెజర్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, సో జనరల్గా ఎట్లా చేస్తుంటారు సార్? మీరు ఏం నేర్పిస్తుంటారు వాళ్ళకి? నేనైతే ఫస్ట్ ప్లేయర్కి ఒకటి చెబుతాను, ఎంత ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కావచ్చు, నేషనల్ కాంపిటీషన్ కావచ్చు, అది ఒక ప్రాక్టీస్ మాత్రమే అనుకొని వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వాడి యొక్క మైండ్ స్ట్రాంగ్గా అవుతుంది. రెండోది, అవతల యొక్క అథ్లెట్స్ యొక్క వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ని మనం ఫైండ్ అవుట్ చేసి వీటికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ల్యాప్ ఎంత చేయాలి, ఎక్కడ లేపాలి, అంటే ఏ పేస్లో వెళ్ళాలి, ఫస్ట్ కిలోమీటర్ ఏ పేస్లో వెళ్ళాలి, సెకండ్ కిలోమీటర్ ఏ పేస్లో వెళ్ళాలి, లాస్ట్ ఫినిషింగ్ ఎట్లా చేయాలి, ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే వాడికి ఈజీ అయిపోతుంది. అదే పెద్ద కాంపిటీషను, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని మనం వాడికి పెద్ద భూతార్థం లాగా చెబితే వాడికి ఏమైందంటే ఒక ఫియర్ స్టార్ట్ అయిపోయింది మైండ్లో. అందుకే మనం నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్, ప్రతి ప్లేయరు అనేవాడు నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడటం వల్ల వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్, వాడి యొక్క మోటివేషన్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ అంటే ఎక్కువగా హైదరాబాద్కి వచ్చి చాలామంది ట్రైనింగ్ తీసుకుంటుంటారు. సో మన దగ్గర హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నటువంటి స్టేడియంస్ ఏంటి, వాళ్ళ పరిస్థితి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రజెంట్? సో ప్రస్తుతము స్టేడియంస్ అన్నీ కూడా రినోవేట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొంచెము వేగంగానే కదులుతున్నారు. ఇప్పుడున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ, ఎండి మేడం వాణిదేవి మేడం కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఎంతో సపోర్టివ్గా పనులు చేస్తున్నారు. సో ఇందులో మన గచ్చిబౌలినే తీసుకోవచ్చు. లాస్ట్ 10 years నుంచి కూడా దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. సో దాని ఎక్స్పైర్ డేట్ కూడా సింథటిక్ ట్రాక్ది అయిపోయింది మా అథ్లెటిక్స్ సంబంధించి. కానీ అటువంటి దాన్ని మనము ఇమీడియట్గా మనము రినోవేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ఎండి గారు కానీ, చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా దీన్ని ఇమీడియట్గా దీన్ని సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఏంటి, సింథటిక్ ట్రాక్ పనులు అయితే ఏంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో మున్ముందు 1 month 2 monthsలో అవి కంప్లీట్ అయితే చాలామంది క్రీడాకారులకి ఒక ప్లాట్ఫామ్ లాగా గచ్చిబౌలి పనికొస్తుంది. సో అందుకనే మనము ఉన్న ప్రతి స్టేడియంని కూడా రినోవేట్ చేస్తూ అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక 1 hour వాళ్ళ యొక్క శారీరక వ్యాయామానికి వాళ్ళు టైం కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి ఫైనల్గా. సో చాలామంది లావుగా ఉన్న వాళ్ళు కూడా అథ్లెటిక్స్లో రాణించాలనుకుంటూ ఉంటారు. సో నిజంగా వాళ్ళకు ఇది సాధ్యమైన, ఎందుకంటే ఎవరు రాణించిన వాళ్ళని చూసినా, ప్లేయర్స్ని చూసినా అందరూ కూడా లీన్గా ఉంటుంటారు. సో నిజంగా లావుగా ఉన్న వాళ్ళకి సాధ్యమైనది? లావుగా ఉన్నా కూడా సాధ్యమేనండి. లావుగా ఉన్నా వాళ్ళకి ఏ క్వాలిటీ ఎక్కువగా ఉంది ఆ క్వాలిటీని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్ట్రెంత్ బాగా లిఫ్ట్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళని షార్ట్ పుట్ త్రోస్ ఈవెంట్లో మనం పెట్టి వాళ్ళని నైపుణ్యాన్ని వెలికి తీయొచ్చు. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ సూటబుల్ గేమ్ని మనం బాక్సింగ్ కావచ్చు, హెవీ వెయిట్ కేటగిరీలో బాక్సింగ్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, వీటన్ని కాంపాక్ట్ ఈవెంట్స్లో మనం వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి, మా డీజీ సందీప్ ప్రధాన్ గారికి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, తర్వాత మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మన శాట్జీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, మా వీసీఎండి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరికీ ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన దగ్గర ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారని, సో వాళ్ళని వెలికి తీస్తే సో ఇప్పటికి ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఇంకా పెరగడం కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కీర్తిని కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుందని కోచ్లు అభిప్రాయపడుతున్నారు. ఇక సో ఒకసారి స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక జాబ్ అష్యూరెన్స్ అనేది ఉంటే మాత్రం చాలామంది కూడా స్పోర్ట్స్ని ఒక కెరీర్ లాగా ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్నటువంటి స్టేడియాల్లో కొంత పరిస్థితులు బాగా లేనప్పటికీ సో వాటిని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కొంతమేర ఫాస్ట్ అప్
చేసి వాటిని డెవలప్ చేస్తున్నటువంటి అభిప్రాయం కూడా చెప్తున్నారు. ఇక మెయిన్గా ప్లేయర్స్ కావాల్సినటువంటి ఫుడ్ కానివ్వండి, వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ప్లేస్ కానివ్వండి, సో ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పూర్తిగా ఎవరైతే కల్పిస్తూ ఉంటారో గవర్నమెంట్ ఆ దిశగా ప్రయత్నం చేస్తే మాత్రం చాలామంది ఈ స్పోర్ట్స్ని ఒక కెరీర్గా ఎంచుకొని వాళ్ళంతా కూడా పథకాలు సాధించేటువంటి అవకాశం చాలా ఖచ్చితంగా ఉందని కూడా కోచ్లు అయితే అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.